ఎందుకోసం మనం భగవద్నామాన్ని చేస్తున్నామని భగవంతుడితో సమానంగా ఆలయాల్లో వారి మూర్తిని కూడా తీసుకొని వారిని కూడా ఆరాధన చేస్తాం. వారి కాదు, వారితో పాటు ఆడవాళ్ళు కూడా ఉంటారు. భగవద్నామాన్ని మనం ఆచార్యులు అని మనం వ్యవహరిస్తారు. భగవంతుడి కళ్యాణంలో పరిపూర్ణంగా ఉన్నటువంటి మహనీయులని ఆడవాళ్ళు అని అంటారు. అలాగే ఆచార్యుడు అని భగవద్రామాన్ని చేస్తున్నారు కావచ్చు, మనవాళ్ళ మహాములు అనేటువంటి మహనీయులు కావచ్చు, ఆ తర్వాత ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి మహనీయులు తెలియజేసిన వారు కావచ్చు. ఈనాడు యావత్ ప్రపంచానికి శ్రీ వైష్ణవ ధర్మాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, ధార్మికమైన ప్రవృత్తిని చక్కగా దర్శింపజేస్తున్నటువంటి మహనీయులు శ్రీ 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 దిగని చిరశ్రీమన్నారాయణ రామానుజేశ్వరరావు కానీ మన ఆచార్యులుగా వ్యవహరిస్తాం. ఆలయాల్లో వారిని మనం ఆరాధిస్తాం. దేవస్వామి వారు ప్రత్యక్షంగా ఈ కాలంలో మనతో పాటు ఉన్నారు. మన అదృష్ట విశేషించేట కనుక వారి ఆలయాల్లో మనం విగ్రహ రూపంలో ఆరాధించకపోవచ్చు, కానీ మన గృహాల్లో వారి భావికలని ఉంచుకొని వారే స్వయంగా మన గృహంలో ఏం చేసి ఉన్నట్టుగా భావన చేస్తూ ఆ భావికారాన్ని మనం జరుపుకుంటాం. ఆచార్య ఆరాధన. ఎందుకు ఆచార్యులుగా పెద్దలని ఆశ్రయించాలి? ఎందుకు వారిని మనం ఆరాధించాలి అంటే ఈ లోకంలో ఉత్తమోత్తమైనటువంటి జన్మ ఏది? మానవ జన్మ. లోకంలో ఎన్నో జన్మలు ఉన్నాయి. మనకి జన్మలు 4 రకాలు: ఉద్భిజములు, అండజములు, గర్భజములు, స్వేదజములు అని 4 రకాలు. ఏంటని 4? ఉద్భిజములు అంటే మొదలెత్తి బీజముల నుంచి మొదలెత్తి అపరాధన చేస్తున్నారా లేదా? ఇవాళ 4 రోజులు, ఇంకో 2 రోజులు వచ్చినప్పుడు మొదలు వస్తాయో లేదా? ఉద్భిజములు అంటే పైకి పెరిగేది, వృద్ధి చెందేది. దాని తర్వాత అండజములు, కొన్ని గుడ్డు నుంచి కొన్ని జీవులు లోకంలో జన్మలు పొందుతాయి. వాటి అండజములు అని పేరు. కొన్ని గర్భజములు, మనలాంటి మనుషులు, పశువులు, జంతువులు ఇవన్నీ కూడా తల్లి స్థానంలో ఉండేటువంటి ఒక శరీరం నుంచి మళ్ళీ సంతాన రూపంలో మనం లోకంలో మన జన్మని పొందడం. వీటికి గర్భజములు అంటే గర్భస్థ దుఃఖాన్ని అనుభవించి కొంతకాలం 9 నెలల ఆయా శరీరాన్ని బట్టి మనం 9 నెలలు మన ఈ తల్లి గర్భంలో ఉండి ఆ గర్భంలోని బయటకు వస్తాం. మనందరం కూడా గర్భజములు అని. అవి కాకుండా స్వేదజములు అని ఉనికి నుంచి పుట్టేవి కొన్ని. మన అప్పుడప్పుడు ఇక్కడ కూడా తిరుగుతుంటాయో కొన్ని ఏదో వనంగా దీంట్లో ఆయోగానికి ఉంటాయా లేదా? అవన్నీ స్వేదజములు. అలాగే పెంట కుప్పల మీద పెరుగుతుంటాయా లేదా? అవన్నీ కూడా మురికి నుంచి పుట్టేవి. ఇలా మురికి నుంచి పుట్టేవన్నీ కూడా స్వేదజములు. స్వేదజం అంటే ఏంటి? స్వేదం అంటే ఏంటి? మలినమేనా కదా? మన శరీరంలో ఉండేటువంటి మలినాలు చెమట రూపంలో కూడా బయటికి శరీరం నుంచి బయటకు వచ్చేవి కనుక అవన్నీ కూడా స్వేదజములు, మలినముల నుంచి పుట్టేవి. కనుక జన్మ 4 రకాలు. ఏంటవి? ఉద్భిజములు, అలాగే అండజములు, గర్భజములు, స్వేదజములు అని ఇలా 4 రకాల జన్మలను పొందేవాడు 4: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే 4 జాతులు ఉన్నాయి. ఏంటవి? దేవ, మనుష్య, తిరియకు, స్థావరములు అని. దేవతలు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అష్టదిక్పాలకులని, అష్టవసువులని, ఏకాదశ రుద్రులని, ద్వాదశ ఆదిత్యులని, అశ్విని దేవతలని. వాళ్ళని మనం 33 కోట్ల మంది అని అంటారు. కోటి అంటే సంస్కృతంలో ఆ పదానికి సమూహం అని పేరు, అంటే ఒక గ్రూప్. కనుక ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 33 గ్రూపులు ఉన్నాయి. ఏటా 33. చాలా మంది 33 కోట్ల మంది దేవతలండి మీకు
ఆ మంది కావాలా మీకు అని అడుగుతూ ఉంటారు. కానీ 33 కోటి అంటే ఆ 100, 1000, లక్ష, 10 లక్షలు ఈ సంఖ్య అది కాదు. కోటి అంటే సమూహం, అంటే 33 బృందాలుగా 33 గ్రూప్స్గా ఉండేటువంటి దేవతా సమూహాలు. ఏంటవి అంటే ద్వాదశ ఆదిత్యులు 12, ఏకాదశ రుద్రులు 11, కలిస్తే ఎంత 23, అలాగే అష్ట వసువులు కానీ అష్ట దిక్పాలకులు కానీ 8, ఎంత 31, అశ్వనీ దేవతలు ఎంత 33 బృందాలుగా ఉండేటువంటి దేవతా సమూహాలన్నింటినీ కూడా సృజించినవాడు, రక్షించేవాడు, నియమించేవాడు సకల జగత్కారణములైనటువంటి పరమాత్మ శ్రీనారాయణ లక్ష్మీనారాయణుడు. ఇది మనకుండేటువంటి భగవత్ కళ్యాణ పరిపూర్ణుడైనటువంటి భగవంతుడి యొక్క పరిపాలనా వ్యవస్థ. కానీ వీళ్ళందరినీ దేవతలు అని మనం వ్యవహరిస్తాం. ఇది ఒక జాతి. దాని తర్వాత మనం మానుష్య జాతి రెండవది. దాని తర్వాత తిరియక్కులు అంటే అడ్డముగా వ్యవహరించేవి జంతువులు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా. చివరిది స్థావరములు అంటే స్థిరముగా కదలకుండా ఉండేవి. ఏంటని చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, రాళ్ళు ఇవన్నీ కూడా శరీరాలే. వాటిలో కూడా జీవులు ఉంటాడు. కానీ మానవ శరీరంలో ఉండేటువంటి జీవుడు జ్ఞానం అది బయటికి ప్రసరించినట్టుగా రాయిలోనో చెట్టులోనో ఉండే జీవుడిలో ఉండే జ్ఞానం బయటికి ప్రసరించే అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, మన జ్ఞానం శరీరము అలాంటి ఒక అవకాశం ఉన్న శరీరం. అది ఆ ధర్మభూత జ్ఞానం అంటారు దాన్ని. అంటే శరీరం అంతా జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక మనం బయట ఉండే వస్తువుని చూడగలుగుతున్నాం, బయట ఉండే శబ్దాన్ని వినగలుగుతున్నాం, బయట ఉండే వస్తువు యొక్క మృదుత్వాన్ని, కఠినత్వాన్ని మన స్పర్శ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం, బయట ఉండే పదార్థాన్ని రుచి ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇచ్చి మన బ్రతుకు సాధించగలుగుతున్నాం. ఇంద్రియాల ద్వారా జ్ఞానం అనేది అది ప్రసరిస్తూ ఉంటుంది. తద్వారా మన జీవితం గడుస్తూ ఉంటుంది. అలాంటి శరీరం మానవ శరీరం. కానీ మరికొన్ని శరీరాలు ఉంటాయి, దాంట్లో జ్ఞానం ఉన్న జీవుడు ఉంటాడు. కానీ ఆ శరీరాలకు మనం ఉన్నట్టుగా ఇంద్రియాలు ఉండవు. రాళ్ళకు రాయి కూడా ఒక శరీరం, చెట్టు కూడా ఒక శరీరం. కానీ ఆ లోపల ఉండే జీవుడికి జ్ఞానం బయటికి ప్రసరించే అవకాశం లేదు. కనుక దాంట్లో ఉండే జీవుడికి ఎప్పుడు ఆ విడుదల కలుగుతుందో ఆ శరీరం నుంచి వాడు చేసుకున్న కర్మకు తగినట్టుగా అంతకాలం ఆ శరీరంలో ఉంటారు. అదేంటంటే జీవుడు జ్ఞానం కలిగిన వాడు కదా. మరి అది మనిషి అయితే ఏంటి, చెట్టు అయితే ఏంటి, మరి దాంట్లో కూడా జ్ఞానం ప్రకాశించాలా వద్దా? దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరంతా కూడా ఇళ్లలో చీకటి పోవడానికి లైట్ వేసుకుంటున్నారా లేదా? ఇప్పుడు అంటే మనకి ఎలక్ట్రిసిటీ ఉంది. కానీ ఒకనాడు కందీలు వాడేవాడు, దీపాలు వాడేవాడు. ఆ దీపం ఆరిపోకుండా ఉండడం కోసం అది కిరోసినో లేదా నూనె దీపాలు ఆరిపోకుండా ఉండడం కోసం కింద నూనెతో ఉండేటువంటి ఒక పరికరము, ఆ వెలిగించిన దీపం ఆరకుండా దానిపైన ఒక గాజు ఆచ్ఛాదనం ఉంటుంది. కందిలైతే దానికి ఒక బుగ్గ పెడతారా లేదా? దీపానికి కూడా పైన ఒక గాజు ఉంటుందా లేదా? ఓ 2-3 రోజులు దాన్ని ముట్టకుండా ఉన్నారనుకోండి, దీపం వెలిగించి అప్పుడు ఏమవుతుంది? మసి పడుతుంది. మరి అప్పుడు దీపం వెలిగించిన లోపల దీపం వెలుగుతూ ఉంటుంది, కానీ కాంతి బయటికి ప్రసరించదు. నిజానికి అది పారదర్శకమైనటువంటి గాజు పదార్థం. లోపల వెలిగే దీపపు కాంతిని బయటికి అది ప్రకాశింపజేసేట్టుగా ఉండేది. ఆ పదార్థం ఎప్పుడైతే మసిపారుతుందో లోపల దీపం వెలుగుతూనే ఉంటుంది, జ్వాల ఆరకుండానే ఉంటుంది, సమరు దాంట్లో ఆ దీపంలో ఉంటుంది, కానీ ప్రకాశం బయటికి రాదు. మన శరీరాలన్నీ కూడా పారదర్శకము, జ్ఞానం ప్రసరించడానికి వీలైనటువంటి ఇంద్రియాలతో కూడిన శరీరాలు. కనుక ఆ లోపల ఉండే జీవుడి జ్ఞానం బయటికి ప్రసరిస్తుంది, బయటికి ప్రకాశిస్తుంది. కానీ చెట్లు, రాళ్ళు, గుట్టలు, కొండలు
వీటిలో జీవుడు ఉంటాడు, కానీ ఆ జీవుడి జ్ఞానం బయటికి ప్రకాశించే అవకాశం లేదు. ఆ శరీరాలు జ్ఞానం బయటికి ప్రకాశించడానికి వీలైనటువంటి యోగ్యమైన శరీరాలు కావు. వాటిలో కూడా జీవుడు ఉంటాడు. కానీ జీవులు 4 రకాలు. ఎవరు? దేవ, మనుష్య, తిరియకు, స్థావరములు. వాటిలో 4 రకాలుగా లోకంలో పుడతారు. ఉద్భిజములు, అండజములు, గర్భజములు, స్వేదజములు. దాంట్లో మనుషులు 4 వర్ణాలు కలిగి ఉంటారు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇలా మనకి ఈ సృష్టి ఏర్పడుతుంది. ఉత్తమోత్తమైన జన్మ మానవ జన్మ అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దుర్లభో మానుషో దేహ దేహినాం క్షణభంగుర. ఈ పొందినటువంటి ఈ మానవ దేహం ఉత్తమోత్తమైనది, దుర్లభమైనది. ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం చేత ఈనాడు మానవ జన్మని మనం పొందగలిగాము. జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. జ్ఞానం చేత మనం ప్రవర్తించగలుగుతాం. మిగతా జంతువులు, పశువులు, పక్షులు, చెట్లు, రాళ్ళు, వాటిలో జీవులు ఉంటారు, కానీ వాటి జ్ఞానం పెద్దగా ప్రకాశించదు. వాటి జ్ఞానాన్ని చక్కగా అవి లోకంలో తమ ఉద్ధరణ కోసం ఆ జ్ఞానాన్ని వాడుకోలేవు. కానీ జ్ఞానాన్ని వాడుకోగలిగేవాడు ఎవరు? మానవ దేహంలో ఉండే జీవుడు. ఆ మానవ దేహంలో ఉన్న జీవుని మనిషి అని మనం వ్యవహరిస్తాం. కనుక మనం ఉద్ధరింపబడాలి. ఆ జీవుడు ఉత్తమ లోకాలకి చేరాలంటే కేవలం మనుష్య శరీరంలో ఉన్న జీవుడికే అవకాశం ఉంటుంది. కనుక భగవంతుడు మన కోసమే, మనం ఉద్ధరించడం కోసమే లోకంలో ఆయన శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, ప్రబంధాదులని భగవంతుడు లోకంలో వాటిని వ్యవహరింపజేశాడు. శృతి అంటే వినడం చేత జ్ఞానం కలుగుతుంది. దానికి వేదము అని పేరు పెట్టారు. దానికి శాస్త్రము అని పేరు. శాస్త్రం అంటే శాస్త్ర, ఇది శాస్త్రం అంటే నియమించున్నది. ఇలా ఉండాలి, ఇలా జీవనం గడపాలి, ఇలా నీ బ్రతుకు సాగించు అనేది ఏది మనల్ని నియమిస్తుందో దానికి శాస్త్రం అని పేరు. అదే వేదము, దానికే శృతి అని పేరు. దాన్ని అనుసరించి దాంట్లో ఉండేటువంటి కర్మకాండని చక్కగా మనకి స్పష్టం చేసేవే స్మృతి గ్రంథాలు. పరాశర స్మృతి, వ్యాస స్మృతి, భారద్వాజ స్మృతి, అలాగే కపింజల స్మృతి. ఇలా ఋషులు, మహనీయులు వేదంలో ఉండేటువంటి ఆ కర్మ భాగాన్ని మన మనుషులు బ్రతకాల్సిన విధానాన్ని వాళ్ళు గ్రంథస్థం చేసి ఇతిహాసాలు, వేదంలో ఉండేటువంటి సారాన్ని, ఆచరణని మనకి అర్థమయ్యే రీతిలో భగవంతుడు తాను లోకంలో అవతరించి రాముడిగాను, కృష్ణుడిగాను తాను ఆచరించి చూపించినవి ఆ రామ, కృష్ణ ఆ చరిత్రలే మనకి ఇతిహాసాలు. శ్రీమద్ రామాయణము, శ్రీమద్ మహాభారతము, ఇవి మనకి 2 ఇతిహాసాలు. వాటి ద్వారా ఆచరణ ఎలా ఉండాలో మనకి భగవంతుడు తాను అవతరించి చూపించాడు, తాను ఉపదేశం చేశాడు. వాటికి ఇతిహాసములు అని వాటికి పేరు. ఆ తర్వాత ఆగమాలు. ఒక ఆలయం కట్టుకున్న భగవంతుడు ఇది అని మనకి వేదం చదువుకున్నటువంటి మహనీయులు, ఇతిహాసాది గ్రంథాలు తెలిసిన మహనీయులు భగవంతుడికి అర్చారూపంలో ఉంటాడు, విగ్రహ రూపంలో ఉంటాడు అని లోకానికి ప్రకటించిన మహనీయుల చేత వారి ఆ సంబంధం చేత భగవంతుడు ఇలా ఉంటాడని తెలుసుకొని మన విగ్రహ రూపంలో స్వామిని ఆరాధించడం కోసం, స్వామిని ఆశ్రయించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థానాలే దేవాలయాలు. వాటిలో ఉండేటువంటి భగవంతుడి రూపమే అర్చారూపము అని దానికి పేరు. అంటే విగ్రహ రూపం. మనకి కృతయుగంలోనూ, త్రేతాయుగంలోనూ, ద్వాపర యుగంలోనూ భగవంతుడు అవతరించాడు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ లేదా బలరామ. మరి కలియుగంలో కలి ఆరంభమైనప్పటికీ ఇప్పుడు ఎప్పుడైనా భగవంతుడు అవతరించాడా? కలి అంతంలో ఎప్పుడో ఆయన కల్కిగా అవతరిస్తాట మనకి భవిష్యత్ పురాణం చెబుతుంది. ఇప్పటిదాకా 9 రూపాల్లో, దశావతారాల్లో 9 రూపాల్లో భగవంతుడు అవతరించి ధర్మాన్ని స్థాపన చేసి సాధువులని చక్కగా ఆయన రక్షించి లోకాలని రక్షిస్తూ ఉన్నాడు.
మన కృతయుగంలో ధర్మం గోవు రూపంలో 4 పాదాల మీద సంచరిస్తుంది అని అంటారు. త్రేతాయుగంలో వచ్చేటప్పటికి 3 పాదాల మీద సంచరిస్తుంది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 2 పాదాల మీద సంచరిస్తుంది. మరి కలియుగంలో ఆ ఒక పాదం కూటుతూ ధర్మం ఈ కలియుగంలో అది వ్యవహరించబడుతూ ఉంటుంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి. కారణం కలియుగంలో మనుష్యులుగా పుట్టిన మనమంతా కూడా సంకుచితమైనటువంటి జ్ఞానం కలిగి, సంకుచితమైనటువంటి బుద్ధి కలిగి, స్వార్థపూరితమైనటువంటి గుణాలు కలిగి, షడ్భావ వికారాలు కలిగి, అరిషడ్ వర్గాలకు లోనై మనం బ్రతకంటే తినడం, సుఖాన్ని, శారీరకమైన భౌతికమైన సుఖాలను పొందడమే ఇదే బ్రతకనుకుంటూ ఉండేటువంటి కాలం కనుక ఈ కాలం ధర్మం ఏకపాదం మీద చరిత్రపడుతుంది అని మనకి పురాణాలు వివరిస్తున్నాయి. కనుక ఈ కాలంలో మనం భగవంతుడు నేరుగా అవతరించాడు. కానీ మరి మనం ఆయన్ని ఆశ్రయించాలన్నా, ఆయన మనల్ని అనుగ్రహించాలన్నా మరి ఆయన ఏ రూపంలో కనపడాలి? విగ్రహ రూపంలో, అర్చా రూపంలోనే ఆయన మనకి దర్శనాన్ని ఇస్తాడు. ఈ యుగంలో మొట్టమొదట ఆయన మాట్లాడేవాడు. ఇప్పటికీ అప్పుడప్పుడు మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆలయంలో విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామి మాట్లాడాడు, లేదా అర్చకుడి మీదకి వచ్చి మాట్లాడాడు, లేదా ఒకళ్ళ భక్తుల మీదకి వచ్చి మాట్లాడాడు అని అంటుంటారా లేదా? కొన్ని సత్యములు అయి ఉంటాయి, కొన్ని వాళ్ళ అవసరాలు. అలా మనకి భగవంతుడు కలియుగంలో ప్రత్యక్షంగా నేరుగా ఆయన మనల్ని అనుగ్రహించే అవకాశం లేదు. కారణం ధర్మం ఏకపాదం మీద చరించబడేటువంటి కాలం కనుక. కానీ మరి మనం ఆయన్ని చేరాలన్నా, ఆయన ఆశ్రయించాలన్నా, ఆయన సేవించాలన్నా, ఆయనని చక్కగా ఆరాధించాలన్నా మనకుండేటువంటి దుస్థితిని చూసిన భగవంతుడు మన మీద జాలి కలిగి విగ్రహ రూపాన్ని తాను ధరించి ఆలయాలలో అర్చారూపంలో ఉండి మన సేవలని ఆయన స్వీకరిస్తూ ఉంటాడు. ఆ లోపల ఉన్నది సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే సుమా అని మనం ఆయన్ని ఆశ్రయించి ఆయన ఉత్సవాన్ని మనం ఈ పూట జరుపుకుంటున్నాం. దీన్ని చెప్పే మహనీయులని మనం ఆళ్వార్లు లేదా ఆచార్యులు అని అంటారు. ఆళ్వార్లు సాక్షాత్తు భగవత్ కళ్యాణ గుణాలని వారు మనసారా అనుభవించి తిరిగి వాటిని లోపల ఉండేటువంటి ఆ అనుభవాన్ని లోపల వాళ్ళు దాచుకోలేక లోకానికి గాన రూపంలో వాళ్ళు అందించారు. అవే మనకి ప్రబంధాలు అని పేరు. ఆలయాల్లో ఉండేటువంటి స్వామిని ఎలా మనం ఆరాధించాలి, ఆయన ఉత్సవాలను ఎలా జరుపుకోవాలి, ఆలయ ప్రతిష్టను ఎలా చేయాలి, ఆలయాల్లో జరిగే నిత్య ఆరాధన ఎలా సాగాలి, వీటన్నిటిని కూడా చెప్పేవి ఆగమాలు అని మనకి పేరు. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమాలు అంటే ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి భగవంతుని సేవించడానికి, ఆరాధించడానికి, భగవత్ సంబంధమైన వైదికమైనటువంటి కర్మకాండలు చేయడానికి వినియోగించబడేవి, భగవంతుని చేత ఉపదేశించబడేవి. అది పాంచరాత్రం కావచ్చు, వైఖానసం కావచ్చు, లేదా ఇంకో శాస్త్రీయం కావచ్చు, లేదా గాణాపత్యం కావచ్చు, లేదా శైవ ఆగమాలు. ఇవన్నీ కూడా ఆగమాలు. భగవంతుడి చేత లోకంలో ఉపదేశించబడి మహర్షుల చేత లోకంలో అవి ప్రవర్తింపబడి ఈనాడు మనం వాటిని ఆధారంగా చేసుకొని మనం ఆ సంహితలని, ఆగమాలంటే సంహితలు, వాటిని ఆధారంగా చేసుకొని మనం భగవంతుడి యొక్క అర్చారూపంలో ఉండేటువంటి స్వామి యొక్క ఆరాధన మనం జరుపుకుంటాం. వాటి ఆగమాలని పేరు. ఆ తర్వాత ఇలా చెప్పుకున్నాం కదా, ఆళ్వార్లు వారు భగవంతుడి కళ్యాణ గుణాలని మనసారా పాడి అవి మనస్సులో అవి అనుభవం లోపల ఇమర్చుకోలేక లోకానికి ఆ అనుభవాన్ని పంచాలి అని 4000 పాశురాలు పాటల రూపంలో వాళ్ళు అందించినవి ప్రబంధాలు. ఆ తర్వాత పెద్దల యొక్క జ్ఞానం చేత, అనుభవం చేత వాళ్ళు అందించిన వాక్య స్తోత్రములు అని పేరు. ఇలా వాంగ్మయం మనకి లోకంలో ప్రవర్తించబడుతుంది. వేద వాంగ్మయాన్ని బాగా అధ్యయనం చేసి దాంట్లో ఉండే స్థానాన్ని తెలుసుకొని దాని లోకానికి ఉపదేశం చేసే మహనీయులని మన ఆచార్యులు అని అంటారు. అలా వేద అర్థాన్ని స్పష్టంగా లోకానికి అందించినటువంటి మహనీయులే భగవద్ రామానుజులు అని మనకి పేరు. అందుకే
భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, ఆయన ఎలా సేవించాలి, ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన ఎలా చేరుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి, ఆయన చేత ఈ కర్మబంధం తొలగించుకొని మోక్షాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ కూడా వేదంలో ఉండేటువంటి ఆ సారాన్ని, ఉపనిషత్ సారాన్ని, ఇతిహాస పురాణాల సారాన్ని లోకానికి వాళ్ళు పెద్దల ద్వారా పొందిన జ్ఞానాన్ని తిరిగి లోకానికి చక్కగా దాన్ని ప్రవర్తింపజేసే మహనీయులు పంచే మహనీయులు అని, ఆచార్యులు అని మనకు తెలుస్తాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వేదార్థాన్ని స్పష్టంగా ఎక్కడ ఏ రకమైన లోపం లేకుండా అందించిన మహనీయులు భగవద్ రామానుజులు అని మనకి పేరు. చాలా మంది ఆచార్యులు ఉన్నారు, కానీ వేద వాక్యాల అర్థాన్ని ఇదమితంగా ఇదే స్పష్టమైన అర్థం అని చెప్పిన వాళ్ళు తక్కువ. అలా చెప్పిన మహనీయులలో ఓ ముగ్గురు ప్రధానమైన ఆచార్యులుగా మన భారతీయ సంస్కృతిలో మనం వారిని కీర్తిస్తాం. ఆదిశంకరాచార్య స్వామి వారు, అలాగే మధ్వాచార్య స్వామి వారు, అలాగే భగవద్ రామానుజాచార్య స్వామి వారు. వారిలో ఆ వేదార్థాన్ని మరింత స్పష్టంగా విశిష్ట అద్వైతం అనేటువంటి సిద్ధాంతం ద్వారా దాన్ని సిద్ధాంతీకరణం చేసినటువంటి మహనీయులు భగవద్ రామానుజులు. వారిని మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, అలాగే విశిష్టాద్వైత సిద్ధాంత సంప్రదాయంలో, శ్రీ సంప్రదాయంలో ప్రధానమైన ఆచార్యులుగా మనం ఆశ్రయిస్తాం. మన విష్ణు సంబంధితమైన ఆలయాల్లో రామానుజుల వారిని, నమ్మాడు వారిని, అలాగే మనవాళ్ళ మహాముని తిరుమల ఆడవాళ్ళని, లేదా 12 ఆడవాళ్ళని, 12 మంది ఆడవాళ్ళని, గోధుమతో కూడినటువంటి 12 మంది ఆడవాళ్ళని మనం విగ్రహ రూపంలో, భగవంతుని ఎలా అయితే విగ్రహ రూపంలో ఆరాధన చేస్తామో, ఆశ్రయిస్తామో, ఆడవాళ్ళని ఆచార్యులను కూడా అలాగే ఆశ్రయించి ఆరాధిస్తాము. అలా ఆశ్రయించుకొని మనను ఆశ్రయించేట్టుగా ఉండేటువంటి విగ్రహంలో ఉండేటువంటి స్వామి భగవద్ రామానుజులు వారి అభిషేక మహోత్సవాన్ని ఈ పూట ఇక్కడ జరుపుకోవాలని సిద్ధపడుతున్నాం. ఇప్పటికీ శ్రీరంగ క్షేత్రంలో ఆ భగవద్ రామానుజులు 1008 సంవత్సరాలకి పూర్వం లోకంలో అవతరించి భగవన్ మంత్రాన్ని, నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని వారు పెద్దల ద్వారా, గురువుల ద్వారా ఆ మంత్రాన్ని పొంది, ఆ మంత్రాన్ని పొందడం కోసం శ్రీరంగ క్షేత్రం నుంచి తిరుకోస్తియూరు లేదా గోష్ఠీపురం అనేటువంటి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి గోష్ఠీపురుల మహనీయుల ద్వారా దాని ఉపదేశం పొంది, దాన్ని మళ్ళీ అందరికీ దీన్ని చెప్పకూడదనే నియమాన్ని చెప్పి గురువుగారు ఉపదేశం చేస్తే, అలా ఒకవేళ నువ్వు ఎవరికైనా నీ అంత గొప్పవాడు లేదా నీ అంత నిష్ట కలిగిన వాడు కాకుండా అందరికీ మంత్రాన్ని చెప్తే నువ్వు నరకానికి పోతావు సుమా అని నియమం చెప్పినా ఆ మంత్రాన్ని లోకానికి అంతటికి అందరికీ ఉపదేశం చేసినటువంటి మహనీయులు, త్యాగసములైనటువంటి మహనీయులు భగవద్ రామానుజులు. అందుకే వారిని మనం ఆచార్యులుగా, జగదాచార్యులుగా మనం ఆశ్రయించి వారిని మనం ఆరాధన చేస్తాం ఆలయంలో. ఈనాడు భగవద్ రామానుజుల అభిషేక మహోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. ఇప్పుడు మనకి ఇంకా విశ్వక్సేన ఆరాధన, పుణ్యావాచన ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ తర్వాత నవకలశ స్థాపనం చేయడానికి వీలుగా ఆ నవకలశ ఆసాదనం చేస్తున్నారు. మధ్య కలశంలో పంచామృతాన్ని ఉంచుతారు. తర్వాత తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఉండేటువంటి 4 కలశాలు అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, స్నానార్థమై జలాలను ఉంచుతారు. అలాగే ఆగ్నేయ, నివృత్తి, వాయువ్య, ఈశాన్య కోణాల్లో ఉండేటువంటి 4 కలశాలలో పెరుగు, పాలు, తేనె, పండ్లరసాలని ఉంచుతారు. ఈ 9 కలశాలలో భగవంతుడి ఆవాహన చేస్తారు. మధ్య కలశంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణని ఆవాహన చేస్తారు. అలాగే తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర కలశాల్లో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపంలో భగవంతుని ఆవాహన చేస్తారు. అలాగే ఆగ్నేయ, నివృత్తి, వాయువ్య, ఈశాన్య కోణంలో పురుష, సత్య, అచ్యుత, అనంత అనేటువంటి భగవంతుడి యొక్క అత్వాన్ని ఆవాహన చేసి నవకలశ ఆరాధన చేసి
ఒక్కొక్క కలశంతో భగవద్ రామానుజుడికి అభిషేక మహోత్సవాన్ని మనం సమర్పణ చేస్తాం. అభిషేకం అంటే భగవంతుడికి అభిషేకం చేసినప్పుడు లోకంలో ఉండేటువంటి ద్రవ్యాలన్నీ ఆయనవే, లోకంలో ఉండేటువంటి జీవులన్నీ ఆయనకు చెందిన వారి కనుక జీవుడి యొక్క ఆ స్వరూపాన్ని ఒక పూర్ణ కలశంగా భావించి తనని తాను సమర్పణ చేసుకునేటువంటి ఒక క్రమాన్ని భావన చేస్తూ ఆ ద్రవ్యాలని, ఆయనకు చెందిన ద్రవ్యాలను తిరిగి ఆయనకి సమర్పణ చేయడమే అభిషేక మహోత్సవం. అట్లాంటి కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి భగవత్ తత్వాన్ని లోకానికి స్పష్టపరిచినటువంటి ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజులకు కూడా ఈ సకల జగత్తు ఆయన అధీనమై ఉంటుంది, ఆచార్య అధీనమై ఉంటుంది. ఎందుకు అంటే సకల జగత్తు కానీ అయి ఉండేటువంటి భగవంతుడే ఆచార్య అధీనమై ఉన్నది. ఈ సకల జగత్తు ఆచార్య అధీనమై ఉంటుందా లేదా? కానీ ఈ జగత్తులో ఉండే ద్రవ్యాలన్నీ మనకి భగవత్ తత్వం చేస్తాం. అందుకోసం భగవంతుడితో సమానంగా ఆచార్యులకి రామానుజాచార్య స్వామి కూడా ఈ అభిషేక మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కానీ భగవంతుడికి ఎలా అయితే నవకలశ స్మరణ జరుగుతుందో ఆచార్యులకు కూడా అదే క్రమంలో వైదిక ప్రక్రియను అనుసరించి పాంచరాత్ర ఆగమ ప్రక్రియను అనుసరించి మన అభిషేక మహోత్సవాన్ని మనం ఆరంభించుకుంటున్నాం. ఇప్పుడు మనకి అక్కడ నవకలశ ఆరాధన సాగుతుంది. అది పూర్తవగానే భగవద్ రామానుజులకి ముందుగా సామాన్య రూపంలో ఆరాధన సమర్పణ చేసి అర్ఘ ప్రాజ్య ఆగమనీయ అలాగే స్నాన ధూప దీప నివేదనను సమర్పణ చేసి ఆ తర్వాత ఒక్కొక్క కలశాన్ని రామానుజాచార్య స్వామికి సమర్పణ చేస్తాం. అభిషేక మహోత్సవాన్ని మనంతా దర్శిస్తాం. భగవంతుడి యొక్క తత్వాన్ని లోకానికి చక్కగా ఉపదేశం చేసినటువంటి ఏ రామానుజ, నువ్వెట్లా అయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన ఆశ్రయిస్తావో మమ్మల్ని కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రలను చేసి భగవంతుడు మనని కూడా అంగీకరించేట్టుగా చెయ్యమని స్వామిని ప్రార్థన చేస్తాం. దాన్ని కూడా ఆరంభించకుండా కలశ ఆరాధన పూర్తి కాగానే అభిషేకాన్ని మనం ఆరంభించకుండా మీ అందరికీ కూడా భగవద్ రామానుజుల అనుగ్రహం తద్వారా ఆమెకు లక్ష్మీనారాయణ స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఏర్పడాలి. లోకంలో ధార్మికమైనటువంటి ప్రవృత్తి కలిగేటువంటి మంచి మనస్సు ఏర్పడాలి. ధర్మ ప్రవర్తన చేయడానికి, ధార్మికమైన వ్యవహారాల్లో మన జీవనం సాగడానికి దానికి అనుగుణమైనటువంటి సంపదలు, శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆయురారోగ్యాలు ఏర్పడాలి అని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ.
విష్ణోరాగమసి విష్ణో పుష్పమసి విఘ్నరగదేవృహ్య విష్ణోరేవత్తం పరమత్సవిత్సే విచక్రమే పృథివీరే విష్ణోర్యత్పరమం పదం వేదమూల ప్రమాణాత్ ఏతజ్ఞానాది సిద్ధాదనుభవ విభవాత్ తర్హి సా క్రోధయేవ క్వాక్రోధం కస్య నీతాదిషు మమ విదితః గోత్రసాగ్ని సుధీ స్యాత్ అంతర్గతపక్షపాతి సైన్యకలభే మృగ్యమధ్యస్థవత్వం త్వం మేహం వేకుత జయ శ్రీమన్నారాయణ. మార్కాపురం పట్టణంలో శ్రీ ఆమలక లక్ష్మీనారాయణ కోవెల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజు జరిగినటువంటి భగవద్ రామానుజుల వారి తిరుమంజన సేవ మహాభాగ్యం ఏమిటంటే దేవనాథ జీయరు స్వామి వారి ప్రవచన అనుగ్రహం.